మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి ఫలితాన్ని భగవంతుడికి వదిలేసాం అనుకోండి, ఖచ్చితంగా భగవంతుడే చూస్తాడు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం, ఇది చాలా మంది చెప్పిన సిద్ధాంతం. కాబట్టి భయపడకుండా ఏంటంటే క్రోధినామ సంవత్సరం ఇలా ఉందని భయపడక్కర్లేదు, ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటాం. అసలు అంతకు ముందు ఉన్న జీవితం కన్నా ఇప్పుడు చాలా బాగుంటాం. ఎందుకు బాగుంటాం అంటే మనకేంటండి భగవంతుడు ఉన్నాడు, మనం భగవంతుడు పాదాలను పట్టుకున్న వాళ్ళం. ఏ కష్టం వచ్చినా ఏం చేసినా సరే మనం భగవంతుడిని పట్టుకుని నడుస్తున్నాం కాబట్టి మనకి ఏమీ కాదు. ఇది నమ్మకం. కాబట్టి మీకు నేను ప్రతి విషయంలోనూ కూడా నేను ఎందుకని అంటే, నేను దేని గురించి ఎవరికి జాతకం చెప్పినా సరే మీకు ఇలా ఉంది, మీరు ఇలా అయిపోతారు, మీరు ఇంకా లెగరు, మీ జీవితం ఇలా ఉందని నేను ఎవరిని అన్నా. ఒకవేళ నాకు అలాగా వాళ్ళ జాతకంలో కనిపించినా సరే ఏం పర్వాలేదమ్మా, మీరు ఈ మంత్రాలు చదవండి, ఈ భగవంతుడిని